హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ JSW టీవీ. హిందీ మరాఠీ చిత్ర పరిశ్రమలో అనేక చిత్రాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రేయస్ తాల్పడే. పుష్ప 2 హిందీ వెర్షన్ లో అల్లు అర్జున్ పాత్రకు డబ్బింగ్ చెప్పారు. సహజ నటనతో ప్రేక్షకులను అలరించిన ఈ నటుడు ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. వందల కోట్ల రూపాయల మోసం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అయితే ఇది సినిమా పరిశ్రమకు సంబంధించిన కుంభకోణం కాదు. ఏ నిర్మాతను కూడా మోసం చేయలేదు. కానీ గ్రామస్తులను శ్రేయస్ తాల్పడే చాలా తెలివిగా మోసం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. వందల కోట్ల కుంభకోణం ఆరోపణలో శ్రేయస్ తాల్పడేపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఉత్తరప్రదేశ్ మెహబూబాద్ జిల్లాలో చిట్ ఫండ్ పేరుతో గ్రామస్తుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసిందట ఒక సహకార సంఘం. ప్రజల నుంచి డబ్బు తీసుకుని తక్కువ సమయంలో రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చి ఆ తర్వాత చేతులెత్తేసింది. ఈ మోసం గత దశాబ్ద కాలంగా కొనసాగుతుంది. మోసం వెలుగులోకి వచ్చిన తర్వాత సంబంధిత అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై దర్యాప్తు చేసిన పోలీసులు బాలీవుడ్ నటుడు శ్రేయస్ తాల్పడేతో పాటు మరో 14 మందిపై కేసు నమోదు చేశారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను శ్రేయస్ తాల్పడే ఖండించారు. తనపై వస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని, ఇతర స్టార్స్ లాగే తన కూడా కొన్ని కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుకుంటానని, వీలైనప్పుడు వేడుకలకు వెళ్తుంటానని, సహకార సంఘానికి తనకి ఎటువంటి సంబంధం లేదన్నారు.